సమయం లేదు, ఎప్పుడు పోతామో తెలియదు, బుడగుంది. మనం ఏం చేయాలి? కసక్కంటే వెళ్ళిపోద్ది. మన జీవితం కూడా అంతే, తప్పకుండా వెళ్ళిపోద్ది అంతే. నువ్వు టన్ను ఎలా తీసుకోవాలా? దేవుని వైపు తిరగాల. ఒకవేళ సినిమా కాలకి వెళ్ళిపోతున్నా నీవు, అయ్యి బాబా నేను దేవుని అనుకున్నాను కదా అని చెప్పేసి వెళ్తా కదా, దేవుని దగ్గర తిరగా. పాపం చేయడానికి అవకాశం ఉందా నీవు వెళ్తా కదా, దేవుని వైపు తిరగా. ఇదే దిశ మార్చుకోవడం, దీన్ని మారు మనసు. అబద్ధాలాడేదాన్ని నువ్వు మారాలి, ఒకప్పుడు బుద్ధులాడేదాన్ని నువ్వు మారాలి, ఒకప్పుడు ఒకవేళ తాగుడు మారాలి. గొడవలు ఉన్నాయా? ఉన్నాయి గొడవలు, తీసేసుకోవాలి, మారే. అయ్యో దేవుని నమ్ముకున్నారంటే దేవుని పిల్లలంట అని మనం సాక్షాత్తంగా ఉండాలి తప్ప మనలో మాకే గొడవ, ప్లాట్లో గొడవ, భర్తతో గొడవ. అవునా? భర్తతో గొడవ, అమ్మాయికి మేమే తింటాం కదా, కాబట్టి నీకు కేసులు అంతే గొడవ. భర్తతో గొడవ, భార్యలో గొడవ. ఏం చేస్తావు? ఇసులు చేస్తానండి, ఇసులు చేస్తుంటావు, ఫోన్ చేయవా అంటుంటా. గొడవ నువ్వే సంపాదించేస్తావు, లీవ్గా తీసుకోవాలి కోపం. కాబట్టి ఇలాంటి గొడవలు ఏం చేయాలమ్మా? చెప్తే చేసుకోవాలి. ఇదే మారు మనసు, ఇదే మారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఆమేన్. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పంచ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. వట్టివాడిని, ఎన్నిక లేని వాడిని నన్ను నిలవబెట్టుకుని ఆయన బిడ్డలకు సంఘములకు కావలసిన ఆత్మీయ మాటలు మాకు అందించుమని, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక నా వాక్య ప్రకారము నడుచుకునే జీవితం మాకు దయచేయమని, బిడలకు నాయన వినగల చెవులు, గ్రహించగల హృదయాన్ని దయచే ప్రభువా, నన్ను మరిగిచేయండి, నీ ఆత్మతో మమ్మల్ని నింపి బలపరచుమని ప్రార్థన యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. దేవనామమున కృపయు సమాధానములు బైబిల్ మిషన్ బిడ్డలైన మనకు దైవ దీవులు కలుగును గాక. చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇక్కడ పేతురు గారు అంటున్నటువంటి మాట మనకు కనబడుతున్నది. ఏంటి? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందవలెను. ఆమేన్. క్రైస్తవ జీవితంలో చాలా విలువైనటువంటి మాటలు మనకి ఇక వచ్చిన భాగంలో కనబడుతున్నవి. కాబట్టి 1 పాప క్షమాపణ, 2 మారు మనసు, 3 బాప్తిస్మము, 4 పరిశుద్ధాత్మ అనే వరము. కనుక మనము బాప్తిస్మము పొందేస్తుంటాము, అలాగే పాపములు బట్టి పశ్చాత్తాపపడతాము, అలాగే పరిశుద్ధాత్మను కూడా పొందుకుంటూ ఉంటాము. మనము ఖచ్చితంగా అడిగితే ఆయన ఇచ్చేదేమో. కానీ ఇక్కడ నేను మారు మనసు గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను. అసలు మారు మనసు అంటే ఏమిటి చెప్పండి? మారు మనసు అంటే ఏమిటి చెప్పండి? మారు మనసు అంటే ఏంటి? ఏమి లేదు, సింపుల్. దాంట్లోనే ఉంది, మనస్సు మార్చుకోవటం. చెప్పండి, మనస్సు మార్చుకోవటం. మారు మనసు అంటే మనసు మార్చుకోవటం. ఒకప్పుడు దేవుని ఎరగక మునుపు, దేవుడంటే తెలియక మునుపు, దేవుని నమ్ముకున్న కొత్తలో ఏదో మనం జీవించాము, బ్రతికేసాము. అలాగ నాకు మీ జీవితంలో ఎదుగుతున్న కొద్దీ నువ్వేమవ్వాలా? చెప్పాలి, ఏమవ్వాలా? మార్పు నొందాలి. దీనినే మారు మనసు అంటారు. కాబట్టి ఈ యొక్క క్రైస్తవ జీవితంలో మారు మనసు అనే పునాది మనకి చాలా అవసరము. బాప్తిస్మం పొందేస్తాం, పెళ్లికిచ్చేస్తారు, నువ్వు మారు మనసు పొందవని పర్వాల. అవునా? బాప్తిస్మం పొందేస్తాను, ఎటువంటి వాడమైనా ఎలాంటి దానివైనా చేస్తారు, తీసేసుకొచ్చి ఎవరో. అలాగే పాప క్షమాపణ, ప్రభా నేను పాపం చేస్తాను క్షమించు ప్రభా, బాబా తండ్రి నాయన అని అడుగుతాం. అది పాప క్షమాపణ. దేవుడు క్షమిస్తాడో క్షమించడం పక్కన పెట్టి నువ్వు అడిగేస్తాం. అలాగే పరిశుద్ధాత్మ పొందుకోండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలాగే మారు మనసు అనేది చాలా చాలా ప్రాముఖ్యం అన్నమాట. కనుక దేవుళ్ళో ఉంటూ కూడా అనేక సంవత్సరాలు మనం జీవిస్తున్నా కూడా మారు మనసు పొందని వారు అనేక మంది మన యొక్క క్రైస్తవంలో ఉంటున్నటువంటి వారు ఉన్నారు. అసలు మారు మనసు అంటే ఏంటది? వాక్య గ్రంథం నుండి ధ్యానం చేద్దాం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనం. సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చినట్లును 19 కుదురు అదే
ప్రభు సముఖము నుండి ఆ. విశ్రాంతి కాలములో వచ్చినట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును ఆ. మీ పాపములు తుడిచివేయబడు మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనసు పొంది తిరుగుడి. మారు మనసు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు అనగా దిశ మార్చుకోవటం, అంటే మనసు మార్చుకోవటం. అంటే మారు మనసు అంటే చర్చికి రావటం, బాప్తిసం పొందుకోవటం మాత్రమే కాదు, కానీ ఇది పూర్తిగా అంటే 180 డిగ్రీల వైపు ప్రభు వైపు తిరుగుబాటు. అంటే పాపములోనికి వెళ్ళిపోతున్న నీవు ఎలా తిరగాల? దేవుని వైపు తిరగాలి పూర్తిగా. దీన్ని ఇక్కడ అంటున్నాడు కదా, ఏమంటున్నాడు? మారు మనసు పొంది తిరుగుడి. ఎవరి వైపు తిరగాల? దేవుని వైపు తిరగాల. పాపంలోనికి వెళ్ళిపోతున్న నువ్వు టర్నింగ్ ఎలా తీసుకోవాలా? దేవుని వైపు తిరగాల. ఒకవేళ సినిమా కాలికి వెళ్ళిపోతున్న అయ్యి బాబా నేను దేవుని అనుకున్నాను కదా అని చెప్పేసి ఎలా తిరగాల? దేవుని దగ్గరికి తిరగాల. పాపములు చేయడానికి అవకాశం ఉన్న ఎలా తిరగాల? దేవుని వైపు తిరగాలి. ఇదే దిశ మార్చుకోవటం, దీన్నే మారు మనసు అనటం. వింటున్నారా? కనుక ఈ మారు మనసు అనేది చాలా ప్రాముఖ్యమైన క్రైస్తవ జీవితంలో. కనుక మందిరానికి వెళ్ళటము లేకపోతే మన బాప్తిసం పొందుకోవడం మాత్రమే కాదు, కానీ ఏం చేయాలా? దిశ మార్చుకొని మారు మనసు పొందాలి. ఇది మారు మనసులో మనం పొందినటువంటి వారం అన్నమాట. ఒకప్పుడు ఒకవేళ పాపములో, ఒకప్పుడు దేవుని ఎరగగా ఏదో జీవించావు, కానీ ఇప్పుడు ఏం చేయాలి? మారు మనసు పొంది దేవుని మాట వినాలి, దేవుని వైపు తిరగాలి. మరి ఎంతమంది మనం మారు మనసు పొంది ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఎంతమంది మనం నిజమైన మారు మనసు పొంది దేవుని వైపు తిరిగామనేది మనము ఆలోచించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, రెండో పాయింట్ మనం చూస్తే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22వ వచనం. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావం వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. ఆమేన్. మారు మనసు అనగా రెండో పాయింట్, పాత జీవితం విడిచిపెట్టేయాలి. చెప్పడమా? పాత జీవితము విడిచిపెట్టేయాలి అంటే ఇక్కడ మీ పూర్వపు ప్రవర్తన బట్టి, అంటే దేవునిలోనికి రాక మునుపు, దేవుని వాక్యం అంతగా తెలియక మునుపు ఒకవేళ నువ్వు ఏదో జీవించేస్తావు, అది పూర్వపు ప్రవర్తన. కానీ ఇప్పుడు మనం ఏం ధరించుకోవాలా? నవీన స్వభావము, నూతన స్వభావం ధరించుకొని ఏం చేయాలి? మనము దేవుని వైపు తిరగాలి. అంటే ఇక్కడ పాత జీవితం విడిచిపెట్టేయాలి. ఒకప్పుడు దేవుని ఎరగక ఉన్న పాత స్వభావం కలిగిన వ్యక్తిగా, పాత ప్రవర్తన కలిగిన వ్యక్తిగా ఉన్నావు, కానీ మీ పూర్వపు పాత స్వభావం విడిచిపెట్టడమే మారు మనసు. అంటే ప్రభు బలలో పాల్గొనక మునుపు, దేవునిలో అంతగా ఎదగక మునుపు మనం ఎలాగున్నా జీవించాం. కానీ ఈ ప్రభు బలలో పాలు పొందినటువంటి దేవుని ఎదుగుతున్న మనం పూర్వపు స్వభావం అనగా ఒకవేళ మనము బూతులు మాట్లాడుతూ ఉంటాం, అవన్నీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఏంటన్నారా? అలాగే అబద్ధాలు ఆడుతూ ఉంటాం, విడిచిపెట్టేయాలి. పుస్తకం అబద్ధం ఆడేస్తూ ఉంటాం. అవునా? ఎంతమంది అబద్ధాలు ఆడలేదు? ప్రభులో ఉన్నాం, కానీ పుస్తకం అబద్ధాలు ఆడుతాం. ఫోన్ ఎత్తలేదంటే అని అంటాం. ఏం లేదే, మామ పిలిచిందంట, ఉద్దిదే మామ పిల్లడం బాబ పిల్లడం, ఏదో అబద్ధం ఆడేది. ఈ చిన్న చిన్నయే కదా మనం అనుకుంటాం, కానీ ఏంటది? చెప్పడం ఏంటది? పెద్దయే. అందుకే అబద్ధం ఆడుతున్నాం అంటే అబద్ధాన్ని మనం స్నేహించి ప్రేమిస్తున్నాం. అవునా కదా? కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనం ఏం చేయాలమ్మా? విడిచిపెట్టేయాలి. అంటే పాత స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావం ధరించుకోవడమే మారు మనసు. దేవునికి స్తోత్రం. అమ్మ కొంచెం కఠినంగా ఉన్నా, బాధగా ఉన్నా కూడా చెప్పాలి, మారాలి. ఎందుకో చెప్పనా? సమయం లేదు, ఎప్పుడు పోతామో తెలియదు, బుడగుంది. మనం ఏం చేయాలి? కసక్కంటే వెళ్ళిపోద్ది. మన జీవితం కూడా అంతే, తప్పక్కన వెళ్ళిపోద్ది అంతే. పువ్వులాంటిది జీవితం రాడిపోతుంది, గడ్డి లాంటిది జీవితం పాడిపోతుంది. పువ్వులాంటిది జీవితం
జీవితం పడిపోతుంది. కాబట్టి ఒకప్పుడు తెలుసో తెలియకో జీవించేసాం మనం. పాత స్వభావంలో మనం బ్రతికేసాం. దేవునిలోకి వచ్చాం, ప్రభు బలలో పాలు పొందుతున్నాం. దేవుని వాక్యం తెలుసు. నువ్వు ఎలా ఉండాలా? నూతన స్వభావమును ధరించాలి. దీన్నే నవీన స్వభావం అంటున్నాడు ఇక్కడ పౌలు. ఒకప్పుడు అబద్ధాలు ఆడేదానివి, నువ్వు మారాల. ఒకప్పుడు బూతులాడేదానివి, నువ్వు మారాల. ఒకప్పుడు ఒకవేళ తాగుడు మారాల. గొడవలు ఉన్నాయా? ఉన్నాయి గొడవలు, తీసేసుకోవాలి, మారాలి. అయ్యో దేవుని నమ్ముకున్నారంటే దేవుని పిల్లలంట అని మనం ఒక సాక్షాత్తంగా ఉండాలి తప్ప మనలో మనకే గొడవలు, ప్లాట్లలో గొడవలు, భర్తతో గొడవలు. అవునా? భర్తతో గొడవలు. అమ్మాయికి మేమే దొరుకుతాం కదా, ఇంకెవడ దొరకడం మీకు వేసేయాలి అంతే. గొడవ, భర్తతో గొడవలు, భార్యలో గొడవలు. ఏం చేస్తున్నావు? ఇస్త్రీ చేస్తున్నానండి. ఇస్త్రీ చేస్తూ ఉంటాము, ఫోన్ చేయవా అంటూ ఉంటారు. గొడవలు. నువ్వే సంపాదించేస్తాను అంటాడు. ఈవిడి గారికి లేచిపోతాడు కోపం. కాబట్టి ఇలాంటి గొడవలు ఏం చేయాలమ్మా? చర్చించేసుకోవాలి. ఇదే మారు మనసు. ఇదే మారు మనసు అంటే ఇదే నూతన స్వభావం. అలాగే విమర్శించడంలో నెంబర్ 1 మనం. ఆవిడ మొదలెడతాం. క్రైస్తవులు మనం, మారు మనసు పొందిన వారు మనం, నూతన స్వభావం ధరించిన మనం. ఒకప్పుడు నువ్వు ఒకలాగా ఉన్నావు, ఇప్పుడు మారాలే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దీన్నే మారు, పాత జీవితం చెప్పాలా, విడిచిపెట్టడం, నూతన స్వభావమును ధరించుకోవటం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు అంటే మొదటి పాయింట్ మనసు దిశ మార్చుకోవటం. 2 పాత స్వభావమును విడిచిపెట్టడం. 3వ పాయింట్ మారు మనసు అంటే 3వ పాయింట్ మత్తయి సువార్త 3:8. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు చెప్పుకొనదలచువద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేట ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నా యందు వచ్చుచున్నవాడు నాకంటే శక్తి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మారు మనసు అంటే ఫలములతో కనబడాలి. చెప్పండమ్మా, ఫలములతో. అందుకంటాడు మారు మనసు తగిన ఫలము పొందుడి. చెప్పండమ్మా, మారు మనసుకు పొందిన తగిన ఫలము పొందుడి అని అంటాడు, ఫలించుడి అంటాడు. కాబట్టి మారు మనసు పొందాం, తగిన ఫలాలు నీలో ఉండాలి. దేవునికి స్తోత్రం. అందుకే మారు మనసు తగిన ఫలము పొందుడి అంటే ఫలముతో కనబడాలి. నేను మారిపోయానండి, నేను దేవుళ్ళకి వచ్చేసానండి. ఫలాలు ఉన్నాయా? ఫలాలు ఉన్నాయా? చెట్టు వేసాం, మామిడి చెట్టు, ఫలాలు లేకపోతే మనకి ఎలా ఉంటుంది? అనవసరంగా తెచ్చాడు దీన్ని, మంచి మొక్క అని తెచ్చిచ్చాడు. పొలం కాయట్లేదు, ఏం కాయట్లేదు, నీళ్ళు వేస్తున్నాను, ఎరువు వేస్తున్నాను, టీ పొడి వేస్తున్నాను, ఆరుగా తొక్కలు వేస్తున్నాను, అయ్యేస్తున్నాను, ఇయ్యేస్తున్నాను అంటారు. మనకి ఎంత బాధ ఉంటుంది? మనం నాటిన చెట్టే ఫలము లేకపోతే ఎంత బాధ ఉంటుంది? అలాగే దేవునిలో ఉన్న మనం కూడా ఏం చేయాలమ్మా? ఫలములు ఫలించాలి. అందుకే మారు మనసు తగిన ఫలము పొందుడి అంటే మారు మనసు పొందుతిని అని నోటితో చెప్పడం కాదు. నేను మారిపోలేండి అని నోటితో చెప్పడం కాదు. ఏముండాలా? క్రియల్లో చూపించాలి. ఎలా ఉండాలమ్మా? క్రియల్లో చూపించాలి. అంటే మారు మనసు తగిన ఫలాలు ఫలించకపోతే అది చెప్పడం నిజమైన మారు మనసు కాదు. నోటితో చెప్పితే సరిపోదు, క్రియల్లో చూపించాలి మారు మనసు పొందామని. ఒకప్పుడు ఈ నోట్లో నోరెట్టకూడదా బాబు అనుకునేవారు, ఇప్పుడు నెంబర్ 1 అది ఫలం అంటే. ఒకప్పుడైతే బాబోయ్ కోపం ఎక్కువ బాబా అని అనేవారు, ఇప్పుడు శాంతం. దేవునికి స్తోత్రం.
ఉన్నాయి. కాబట్టి ఎలా ఉండాలి మనం? వధువు సంగము వరుని కొరకు, వధువు సంగము వరుని కొరకు ఎదురు చూచుచున్నది. అగమముగా పాకమైన, అగమముగా పాకమైన కాబట్టి మారు మనసు అంటే ఫలము కనాలి, ఫలము కనబడాలి మనలో. వింటున్నారమ్మా? నోటితో చెప్పుకోవటం కాదు, మనలో ఏముండాలా? క్రియల రూపంలో కనబడాలి. క్రియల రూపంలో మారు మనసు తగిన ఫలాలు నీలో కనబడాలి. అప్పుడు దేవుడు నేను చూచి సంతోషిస్తాడు, ఆనందపడతాడు. బల నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాస్తురాలని నేను బట్టి సంతోషిస్తాడు. ఎన్నాళ్ళైంది ప్రభులో ఉండి? కనీసం మారు మనసు తగిన ఫలం మనలో ఉందా? చెప్పండి. క్రియలు మనలో ఉన్నాయా? ఉండాలి మనలో. కాబట్టి లేకపోతే మారు మనసు పొంది దేవుని మాట వినకున్నా, మారు మనసు పొంది దేవుని మాట వినకున్నా. భూమిని పేరొందిన విశ్వాసులు ఎంతటి వారైనా మారు మనసు లేకపోతే సున్నా. అయ్యగారు అన్నమాట. భూమిని పేరొందిన విశ్వాసులు ఎంత గొప్పవారైనా మారు మనసు లేకపోతే సున్నా అన్నారు అయ్యగారు. కాబట్టి నువ్వు మారు మనసు తగిన ఫలమును నీలో ఉండాలి. నీ ఫలములు లేకపోతే, నువ్వు ఫలించిన వ్యక్తిగా లేకపోతే నేను మారు మనసు పొందాలని నోటితో ఒప్పుకోవడం కాదు. నీలో ఏముండాలమ్మా? క్రియలు ఉండాలి. క్రియలో చూపించాలి. నిన్ను బట్టి ఒకరు మార్చబడాలి. నిన్ను బట్టి ఒకరు దేవుని ఎదురు రావాలి. నిన్ను బట్టి ఒకరు దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి. ఇలాంటి క్రియలు నీలో ఉన్నప్పుడే మారు మనసు తగిన ఫలమును నీవు పొందినవాడు అవుతావు. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వది మనం చూసినట్లయితే మారు మనసు అంటే నాలుగవది మనం చూసినట్లయితే రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. అంటే మారు మనసు అంటే 4వ పాయింట్, మనస్సు అలవాట్లు మారాలి. చెప్పండమ్మా, మనస్సు అలవాట్లు మారాలి. ఇక్కడ అంటున్నాడు మీ మనస్సు మారాలి. ఇదే మారు మనసు అంటే. మనస్సును మారి నూతనమగునట్లు రూపాంతరము పొందుడి. మారు మనసు అనేది వెంటనే వచ్చేది కాదు. మారు మనసు అంటే వెంటనే కలిగేది కాదు. రూపాంతరం అనే పదం వాడాడు. రూపాంతరం అనగా నెమ్మదిగా మార్పు నొందటం అని అర్థం. చెప్పండమ్మా, నెమ్మదిగా మార్పు నొందటం, నెమ్మదిగా నీలో రూపాంతరం కలగటం, నెమ్మదిగా క్రీస్తు స్వరూపముని యందు ఏర్పడటమే రూపాంతరం. కాబట్టి మనస్సు మారాలి అనగా మనస్సు అలవాట్లు మారాలి. చెప్పండి, మనస్సు అలవాట్లు మారాలి. అంటే ఎక్కువగా లోక మర్యాద అనే మాట వాడాడు ఇక్కడ. అంటే ఏంటి చెప్పండి? లోక మర్యాద అని మాట మాట్లాడాడు ఇక్కడ. ఏంటి లోక మర్యాద అంటే? చెప్పండి. లోక మర్యాద అంటే లోకానుసారంగా నడవటం. లోకములో వంశ పారంపర్యాచారం అండి ఇది. మా పెద్దలండి, మా పెద్దలు నడిచారండి ఇలాగా, మా పెద్దలు చెప్పారండి ఇలాగా. ఇవన్నీ కూడా ఏం చేయాలి? దేవుళ్ళకి వచ్చాక మనసు మార్చుకొని అలవాటు విడిచిపెట్టాలి. వింటున్నారా? కాబట్టి
లోక మర్యాద. అయ్యో లోకం ఏమని అనుకుంటాదేమో. క్రైస్తవుడు ఆలోచించుకోడు, దేవుడు ఏమనుకుంటాడా అని ఆలోచించాలి. అర్థమవుతుందా? లోకమంతా ఏమనుకుంటాదో, నేను ఎలా చేయకపోతే అని అనుకోకూడదు. దేవుడు ఏమనుకుంటాడా అనుకోవటమే. చెప్పండి అమ్మ, క్రైస్తవుడు మార్పు నొందాలి అంటే మనసుకున్న అలవాట్లు మారాలి. అనగా టీవీలో ఎక్కువగా గడుపుతూ ఉంటారు, కార్టూన్ ప్రోగ్రాంలు ఎక్కువగా గడుపుతూ ఉంటారు, జబర్దస్త్ ప్రోగ్రాంలు ఎక్కువగా గడుపుతూ ఉంటారు, సీరియల్ పిక్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఉన్నారా? ఇవన్నీ అలవాట్లు మార్చుకోవాలి. విన్నారా? అలవాట్లు మార్చుకోవాలి. అలాగే ఫోన్ చూస్తారు, ఎక్కువ రీల్స్ ఎక్కువగా చూస్తారు. ఇవన్నీ కూడా ఏమిటి? వ్యర్థమైన లోక మర్యాద, వ్యర్థమైన లోక అలవాట్లు. ఈ మనసును మార్చుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. యాక్చువల్గా నేను వేరే వాక్యం చెప్తాను కూడా పదే ఇదే చెప్పి అన్నాడు కాబట్టి చెప్తున్నాను సుమా. ఇక్కడ కూర్చొని ఏం చెప్పాలని ఆలోచించుకున్నాను. కానీ దేవుడు అన్నాడు మారు మనసు గురించి చెప్పరా బాబు అన్నాడు వచ్చిన కాడి నుంచి. అదే చెప్తున్నాను. కాబట్టి ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన దేవుని సంగమా, మనలో ఉన్న మనసుకు అలవాట్లు ఉంటాయి. అలవాట్లు ఏం చేయాలి? మనము మార్చుకోవటమే మారు మనసు. కాబట్టి ఈ టీవీలు సీరియల్స్ చూసే అనుభవం చాలా మందికి ఉంటాయి క్రైస్తవుల్లో. ఇవన్నీ లోక మర్యాదలు, లోక అలవాట్లు. ఇవన్నీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టాలి. అలాగే మన నోటితో పుసుకుని మాట్లాడేస్తూ ఉంటాం బూతులు, నెంబర్ 1 మాట సరసక్తులు. ఇవన్నీ కూడా ఏం చేయాలి? చెప్పండి, మార్చుకోవాలి. మాట్లాడేస్తూ ఉంటాం. ఎంత దేవుల్లో ఉన్నా దైవ సేవకులు కూడా ఒక్కొక్కప్పుడు తొలిపోతూ ఉంటాయి. అలవాటు ఎక్కడి నుంచి వచ్చాం, అక్కడి నుంచి వచ్చాం కాబట్టి ఒత్తిస్తూ ఉంటాయి. అర్థమవుతుందా? అందులో మన గోదావరి జిల్లాలో ముందే ఉంటుంది ఏదోటి వెటకారంగానే. ఇవన్నీ కూడా ఏం చేయాలి? విడిచిపెట్టేయాలి. ఇవన్నీ కూడా మనసు అలవాట్లు. ఈ మనసాట్లు అలవాట్లు విడిచిపెట్టి మనసులో ఉన్న ద్వేషాన్ని, మనసుకు అలవాటు ద్వేషం. ఒకరిని చూస్తే వారం లేదు, ఒకరు పని చేసుకునే వారం లేదు, ఒక మంచి బట్ట కట్టుకునే వారం లేదు, ఒక బాగా కనబడితే వారం